హాయ్. రీసెంట్గా జిఎస్టీ 56వ కౌన్సిలింగ్ మీటింగ్ సందర్భంలో ఇండియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు కొన్ని అప్డేట్స్ జిఎస్టీ సంబంధించి షేర్ చేయడం జరిగింది. ఇది మిడిల్ క్లాస్ పీపుల్ కి మంచి రోజులు వచ్చాయా లేదా అన్నది ఒక పాయింట్ అయితే, ఈ జిఎస్టీని ఎలా అర్థం చేసుకోవాలి, దీంట్లో అర్థం చేసుకునే విధానాల్లో కొన్ని తప్పులు, రెండు జిఎస్టీ అప్డేట్ అనేది మార్కెట్కి ఎకానమీకి ఎంత పాజిటివ్ అవుతుందో పక్కన పెడితే, ఎలాంటి షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇన్వెస్టర్స్కి కామన్ పీపుల్కి ఇది ఎలా ఉపయోగపడుతుంది, దీన్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క ప్రోడక్ట్కి జిఎస్టీ ఎంత మారింది ఇవన్నీ నేను చెప్పలేను, దానికి సంబంధించిన వివరాలు మీరు బయట చూస్తుండొచ్చు. కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ గురించి, వాటి మార్పుల గురించి, అండ్ ముఖ్యంగా ఇన్వెస్టర్స్కి కామన్ పీపుల్కి ఇది ఎలా ఉపయోగపడుతుంది, దీంట్లో ఉన్న వాస్తవాలు ఏంటి, ఇతర విషయాలు కొద్దిగా డీటెయిల్గా మనం తెలుసుకుంటాం. గత కొన్నాళ్ళుగా మనం చూస్తే సోషల్ మీడియాలో ఫైనాన్స్ మినిస్టర్ని ఎక్కువగా ట్రోల్ చేశారు. ఎందుకంటే అధిక ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్ డబ్బులు తీసుకుంటుంది, కానీ కామన్ పీపుల్కి, మిడిల్ క్లాస్ పీపుల్కి ఎటువంటి బెనిఫిట్ ఇవ్వట్లేదు అనే ఒక కామెంట్ సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అయ్యింది. నిర్మలా సీతారామన్ మీద చాలా ట్రోల్స్ లేదా మీమ్స్ కూడా క్రియేట్ అయ్యాయి. ఇప్పుడు జిఎస్టీలో వచ్చిన మార్పుల తర్వాత కూడా చాలా వరకు ట్రంప్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ట్రంప్ హెల్ప్ చేయడం వల్ల మాకు ఇండియాలో జిఎస్టీలు తగ్గాయి అని చెప్పి కూడా కొంత ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఒకవైపు అయితే, మరోవైపు కొన్ని రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్ కూడా మార్కెట్లో వెళ్తూ ఉన్నాయి. లైక్ ఇప్పుడు జిఎస్టీ బెనిఫిట్ 22 సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతా ఉంటే, చాలా మీడియా సోర్సెస్ అండ్ పీపుల్ దివాళీ బెనిఫిట్ అంటా ఉన్నారు. సెప్టెంబర్ 22 నుంచి స్టార్ట్ అయ్యేది దసరా, దివాళీ కాదు. కొంతమంది జిఎస్టీ బెనిఫిట్ ఇవ్వడం వల్ల పెట్రోల్ రేట్లు సగానికి పడిపోయా అని చెప్పి ఆ న్యూసెస్ మీడియాలో షేర్ చేస్తా ఉన్నారు. వాస్తవానికి పెట్రోల్ మీద, డీజిల్ మీద జిఎస్టీ ఉండదు. అది వ్యాట్ ఉంటుంది, సెంట్రల్ డ్యూటీ ట్యాక్స్ అవన్నీ ఉంటాయి తప్ప జిఎస్టీ ఉండదు. సో ఇలా ఫాల్స్ ఇన్ఫర్మేషన్, మిస్రిప్రజెంటేషన్ ఎక్కువ జరుగుతూ ఉంది. కాబట్టి వాస్తవాలు మనకు అర్థం అవ్వాలి. కొన్ని అర్థం చేసుకున్న విధానాల తప్పుల గురించి నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. జిఎస్టీ మార్పుల వల్ల కొన్ని సెగ్మెంట్ ఇండస్ట్రీకి బెనిఫిట్ ఉండొచ్చేమో కానీ అన్ని స్టాక్స్కి బెనిఫిట్ ఉండదు. లైక్ ఇప్పుడు ఇన్సూరెన్స్ సంబంధించి జిఎస్టీ బెనిఫిట్ ఇచ్చారు. అలా అని చెప్పి ఇన్సూరెన్స్ స్టాక్స్ అన్నీ ర్యాలీ అయిపోతాయి, మల్టీ బ్యాగ్ స్టాక్స్ అవుతాయని చెప్పేసి ఎవరైనా అంటే అది ఒక ఫూలిష్ స్ట్రాటజీ లేదా ఐడియా అని అనుకోవచ్చు. చాలా మంది డిఫరెంట్ ఒపీనియన్స్ తోని, డిఫరెంట్ ఇంటెన్షన్స్ తోని కంటెంట్ ని షేర్ చేస్తూ ఉంటారు. మన వరకు ఏది జెన్యూను, ఏది అసలైన వాస్తవమో దాని గురించి చెప్పాలని ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి నేను దాన్నే చెప్తాను. ఈ వీడియో చివరిలో జిఎస్టీ సంబంధించి అప్డేట్ రాకుండా ముందే మనం కొన్ని స్టాక్స్ లో ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేశాం. ఆ ఇన్వెస్ట్మెంట్ చేసిన స్టాక్స్ లో ఎలాంటి ర్యాలీ వచ్చింది కూడా నేను చెప్తాను. అండ్ నేను ఆ స్టాక్స్ని ఎందుకు ఆ రోజు సెలెక్ట్ చేయడం జరిగింది అది కూడా చెప్తాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కానీ, ఇలాంటి వాస్తవాలు కానీ మీకు బయట ఎవరు కూడా చెప్పరు. స్లాబ్ల గురించో, ఈ వస్తువుకి రేట్ తగ్గింది, ఆ వస్తువుకి చీప్గా దొరుకుతుంది, ఇవన్నీ మనం మాట్లాడతాం. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఎండ్ యూజర్కి, ఇన్వెస్టర్కి వచ్చిన బెనిఫిట్ ఏంటో సరిగ్గా అంచనా వేయలేం. వీటితో పాటు జిఎస్టీ మార్పుల వల్ల రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్లో ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయో ఈ వీడియో చివరిలో మీరు తెలుసుకోగలరు. సో దయచేసి ఈ వీడియోని చివరి వరకు వాచ్ చేయండి. థ్యాంక్ యూ. సో సెప్టెంబర్ 2, 3 తారీఖున జరిగిన జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో ఫైనాన్స్ మినిస్టర్ కొన్ని అనౌన్స్మెంట్ చేశారు. 2017 అప్పుడు వచ్చిన జిఎస్టీ ఎకానమీ సంబంధించి, ఇండియన్ మార్కెట్ సంబంధించి ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు వచ్చిన జిఎస్టీ 2.0 అంతకన్నా ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంది. మార్కెట్లో ఒక పెద్ద డిస్కషన్ కూడా మారింది. దాని గురించి ఇన్ డీటెయిల్గా మనం ఇప్పుడు మాట్లాడబోతాము. అయితే ఇప్పుడు వచ్చిన మార్పులు ఏంటి అని గమనిస్తే, 2017లో మనకి జిఎస్టీలో 4 స్లాబ్లు ఉండేవి. 5%, 12%, 18%, 28%. కానీ 2025 జిఎస్టీ కొత్త స్లాబ్ల ప్రకారం 22 సెప్టెంబర్ నుంచి మనకి కేవలం 2 స్లాబ్లే ఉంటాయి. ఒకటి 5%, రెండోది 12%. దీంతో పాటు 40% స్లాబ్తో కొన్ని లగ్జరీ సిన్ గూడ్స్ సంబంధించి ఒక కొత్త స్లాబ్ అయితే క్రియేట్ చేశారు. అయితే ఈ మార్పులు ఎలా ఉంటాయి, ఏ ప్రొడక్ట్స్ తగ్గుతాయి, లేదా స్టాక్ మార్కెట్ మీద ఎలా ఇంపాక్ట్ ఉంటుంది, జీడిపి మీద ఎలా ఇంపాక్ట్ ఉంటుంది, రియల్ ఎస్టేట్లో ఈ ఇంపాక్ట్స్ ఎలా ఉంటాయి, ఇన్వెస్టర్స్ ఏం చేయాలి, అవన్నీ
మనం 1 by 1 మాట్లాడదాం. ఫస్ట్ జిఎస్టీ స్ట్రక్చర్ గురించి మనం చూడాలి అంటే ఇక్కడ 2 స్లాబ్లు ఉంటాయని చెప్పి మనం ఇదివరకు మాట్లాడాము. 5% 18% అండ్ దాంతోపాటు 40% లగ్జరీ సిన్ గూడ్స్ సంబంధించి ఒక కొత్త స్లాబ్ అయితే వచ్చింది. ఇక్కడ కొన్ని ఐటమ్స్లో స్లాబ్స్ ఎలా మారాయో మన ఉదాహరణగా మాట్లాడదాం. ఎసెన్షియల్ గూడ్స్ సంబంధించి టూత్ పేస్ట్, షాంపూస్, హెయిర్ ఆయిల్స్, సబ్బులు, తర్వాత ఇతర కన్జ్యూమర్ గూడ్స్, తర్వాత ట్రాక్టర్, ఫార్మింగ్ సంబంధించిన ఎక్విప్మెంట్స్ మీద ఇదివరకు ఉన్న 12 to 18% ఇప్పుడు కేవలం 5% జిఎస్టీగా మారింది. డ్యూరబుల్ ఎలక్ట్రానిక్స్, తర్వాత వెహికల్స్ లాంటి వాటిపైన ఇదివరకు ఉన్న 28% కాస్త ఇప్పుడు 18% కింద మారింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి టీవీలు, ఏసీలు ఇలాంటి ఐటమ్స్ అన్నీ కూడా ఇదివరకు 28% స్లాబ్లో ఉండే అవి 18% స్లాబ్లోకి వచ్చాయి. టొబాకో, లగ్జరీ ఐటమ్స్, ఏరోప్లాన్స్ లేదా యాడ్స్ లేదా ఇతర రకాల లగ్జరీ కార్ల మీద వాళ్ళు 40% జిఎస్టీ అయితే ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా టొబాకో ప్రొడక్ట్స్ మీద 40% జిఎస్టీ అయితే ఇప్పుడు ఉంది. ఇక్కడ అందరము చెప్పుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్, హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించిన ప్రీమియమ్స్ మనం ఏదైతే పే చేస్తామో దాని మీద జిఎస్టీ లేదు. అంటే ఇదివరకు ₹1,00,000 ప్రీమియం ఉంటే దానికి 18,000 రూపీస్ ఎక్స్ట్రా ప్రీమియం పే చేసేవాళ్ళం. ఇప్పుడు ఆ జిఎస్టీ అనేది లేదు. ఇది మార్కెట్లో ఒక సెన్సేషనల్ టాపిక్ గా మారింది. అదే కాకుండా జిఎస్టీ సంబంధించిన రిజిస్ట్రేషన్స్, ఫైలింగ్, తర్వాత రిఫండ్స్ కొద్దిగా మెరుగుపరుచుకుంటాము, మరింత ఈజ్ చేస్తామని చెప్పి కూడా ఈ జిఎస్టీ కౌన్సిల్లో గవర్నమెంట్ వాళ్ళ యొక్క డెసిషన్ తెలియజేశారు. అయితే మన డైలీ యూజ్ చేసే ఐటమ్స్ లేదా ఎఫ్ఎంసీజీ గూడ్స్ ఇవన్నీ కూడా తగ్గుతాయి, మిడిల్ క్లాస్ పీపుల్కి చాలా మంచిది అని ఒక ఒపీనియన్ అయితే మార్కెట్లో వస్తూ ఉంది. కానీ ఇవన్నీ ఎలా ఇంపాక్ట్ చేస్తావో తర్వాత మనం మాట్లాడదాం. ఈరోజు జిఎస్టీ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత 4th సెప్టెంబర్లో మార్కెట్ ఎలా రియాక్ట్ అయిందో కూడా చూద్దాం. సెన్సెక్స్ దాదాపు 400 పాయింట్స్ పైన ట్రేడ్ అయ్యి 81,000 మార్కును దాటింది. నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ 200 పాయింట్స్ వరకు పెరిగింది, కానీ ఈవినింగ్కి ఫ్లాట్గా ముగిసింది. ఆటో స్టాక్స్ దూసుకుపోయావి. మహీంద్రా అండ్ మహీంద్రా 6%, హెచ్ఆర్ మోటార్స్ 3% ర్యాలీ అయ్యింది. ఎఫ్ఎంసీజీ కంపెనీస్, హిందుస్థాన్ లివర్ కానీ, బ్రిటానియా, కోల్గేట్ ఇవన్నీ కూడా 2 to 6% వరకు పెరిగాయి. ఇన్సూరెన్స్ స్టాక్స్ ఎల్ఐసి, ఐసిఐసి లంబార్డ్ 3% వరకు పెరిగాయి. సిమెంట్ స్టాక్స్ కొన్ని 4% వరకు కూడా పెరిగాయి. అయితే ఇవన్నీ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా పెరిగాయని కూడా మనం అనుకోవచ్చు. దాన్ని మనం మరింత డీప్గా అనలైజ్ చేద్దాం. ఇప్పుడు ఈ జిఎస్టీ 2.0 వల్ల ఇండియన్ ఎకానమీ మీద ఏ విధంగా ఇంపాక్ట్ ఉంటుందని మనం ఒక క్లుప్తంగా మాట్లాడితే, డిఫరెంట్ ఎకనామిస్టులు లేదా అనలిస్ట్ చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు వచ్చిన ఈ స్లాబ్ల మార్పుల వల్ల గవర్నమెంట్కి దాదాపు 48,000 కోట్లు రెవెన్యూ లోటు, అంటే గవర్నమెంట్కి నష్టం అనమాట. ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్కి వచ్చిన రెవెన్యూ నష్టపోతా ఉంది. కానీ ఈ స్లాబ్లు తగ్గించడం వల్ల కన్జ్యూమర్స్ ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తారు, ఎక్కువగా ట్రాన్సాక్షన్ జరుగుతుంది. సో దట్ ఓవరాల్ జీడిపి గ్రోత్ అనేది 0.6% నుంచి 1.2% వరకు పెరిగే అవకాశం ఉంది అని ఒక అంచనా కూడా ఉంది. అంటే ఓవరాల్గా సంవత్సరానికి ఇండియన్ కన్జ్యూమర్స్ ఇంకొక 2 లక్షల కోట్ల వరకు ఎక్కువ మొత్తంలో ఖర్చు పెడతారు అని ఒక అంచనా వచ్చింది. అంటే తక్కువ పన్ను కారణం వల్ల ఎక్కువ ఖర్చు అది కంపెనీ యొక్క టర్న్ ఓవర్లు పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా స్టాక్ మార్కెట్ ఒక క్యాపిటలైజేషన్ పెరుగుతుంది అండ్ ఇండియన్ ఎకానమీ పెరుగుతుంది. ఇండియన్ జీడిపి ఆ టర్న్ ఓవర్ ఏదైతే ఉంటుందో అది కూడా పెరగడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఒక అంచనా. సెక్టర్ వైజ్గా ఇప్పుడు మనం అంచనా వేస్తే ఆటో, ఎఫ్ఎంసీజీ, ఇన్సూరెన్స్, ఎలక్ట్రానిక్స్కి ఒక విధంగా చాలా మంచిదని మనం అనుకోవచ్చు. ముఖ్యంగా ఆటోమొబైల్ సెగ్మెంట్లో 2 వీలర్స్కి చాలా పాజిటివ్ న్యూస్ అయితే వచ్చింది. ఎందుకంటే ఇదివరకు 28% నుంచి 18% ఆ జిఎస్టీ ఏదైతే తగ్గడమో 2 వీలర్స్కి, చిన్న కార్లకి చాలా వరకు పాజిటివ్గా మారింది. సో వీటి యొక్క సేల్స్ పెరుగుతాయని అంచనా కూడా ఉంది. ఈరోజు మారుతి, హీరో, టీవీఎస్, M&M ఇవన్నీ కూడా ర్యాలీ అయ్యాయి. మరోవైపు ఎఫ్ఎంసీజీ సంబంధించిన డ్యూరబుల్స్ కొన్ని వాటి యొక్క సేల్స్ కూడా పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి వాటి యొక్క సేల్స్ కూడా పెరిగే అవకాశాలు మరింత ముందుకి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ సంబంధించిన కంపెనీస్ వాటి యొక్క షేర్స్ వాల్యూస్ కూడా పెరగడానికి అవకాశం అయితే ఉన్నాయి. మనకి లిస్టింగ్ స్పేస్లో చాలా తక్కువ కంపెనీలు ఉన్నాయి, లైక్ వోల్టాస్ కానీ ఇలాంటి కంపెనీస్ చాలా తక్కువ వరకే ఉన్నాయి. చాలా వరకు అన్లిస్టెడ్ స్పేస్లో చాలా స్టాక్స్ ఉన్నాయి. సామ్సంగ్ కానీ, ఎల్జీ కానీ ఇవన్నీ లిస్ట్ అవ్వలేదు. ఏవైతే కొన్ని స్టాక్స్ ఉన్నాయో వాటిలోనే షేర్ యొక్క వాల్యూస్ అయితే పెరగడానికి అయితే ఆస్కారం అయితే ఉంది. కానీ దాన్ని డిఫరెంట్ వేలో మనం అనలైజ్ చేయాల్సి వస్తుంది. ఇన్సూరెన్స్ సెగ్మెంట్లో నేను ఇదివరకు చెప్పినట్టుగా సెగ్మెంట్లో ఇన్సూరెన్స్ ఆ ప్రీమియం మీద జిఎస్టీ లేకపోవడం అనేది కొత్తగా ఇన్సూరెన్స్ తీసుకున్న ఉద్దేశం ఉన్నవాళ్ళు లేదా ప్రీమియం
ఎక్కువగా పే చేయాలనుకున్న వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీస్ యొక్క షేర్ వాల్యూ పెరుగుతుందని ఒక అంచనా అయితే మార్కెట్లో ఉంది. అయితే దీన్ని అనలైజ్ చేయడం చాలా డిఫరెంట్ వేలో అనలైజ్ చేయాలి. ఎందుకంటే ఈరోజు ఎంత పాజిటివ్ న్యూస్ వచ్చినా కూడా చాలా ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క షేర్స్ భారీ స్థాయిలో పెరగలేదు. ఇంకా కొన్ని షేర్స్ అయితే పడిపోయాయి. సో అవి ఎందుకు పడిపోయేవి, కొన్ని షేర్స్ ఎందుకు రాలేవని కూడా నేను ఈ వీడియో చివరిలో మళ్ళీ మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఇది ఈ ఎంటర్ జిఎస్టీ 2.0 ఎస్ఎంఈస్ రిలేటెడ్ లేదా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ సంబంధించిన ఇండస్ట్రీకి చాలా వరకు బెనిఫిట్ ఉండొచ్చు అని ఒక అంచనా ఉంది. ఎన్ఎస్సిలో ఎస్ఎంఈ అని చెప్పి వేరొక సెగ్మెంట్ ఉంటుంది. దాంట్లో సంబంధించిన చాలా స్టాక్స్ కి ఇది పాజిటివ్ గా ఉండొచ్చు అని చెప్పి ఒక అంచనా అయితే వచ్చింది. ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఎలాంటి స్ట్రాటజీ ప్లే చేయాలని చెప్పి మనం మాట్లాడుకోవాలంటే, ముందుగా ఇన్వెస్టర్స్ ఏం చేయాలి అంటే ఒకసారి ఇండస్ట్రీ వైజ్ గా గమనించండి. ఇప్పుడు ఒక ఇండస్ట్రీకి పాజిటివ్ ఉందని చెప్పేసి ఏదో ఒక కంపెనీ అందులో కొనడం కాకుండా ముందు ఇండస్ట్రీని మనం సెలెక్ట్ చేసుకుని ఆ ఇండస్ట్రీలో ఎవరైతే టాప్ పెర్ఫార్మర్ గా ఉన్నారో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళ ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ అంచనా వేసి ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది కరెక్ట్ అవుతుంది. లైక్ ఇప్పుడు ఆటో ఇండస్ట్రీ ఎఫ్ఎంసీజీలో డిఫరెంట్ స్టాక్స్ ఉంటాయి. ఆటో ఇండస్ట్రీలో మహేంద్ర అండ్ మహేంద్ర ఉంది, టాటా ఉంది, లేకపోతే అశోక్ లేలాండ్ ఉంది. సో వీళ్ళ ఎవరి సేల్స్ బాగుంటుందని చెప్పి మనం అంచనా వేయాలి. రెండు మేనేజ్మెంట్ను కూడా మనం ఎప్పుడు గమనిస్తూ ఉండాలి. లైక్ ఇప్పుడు మన ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేస్తామో దాన్ని మనం గమనించాలి. వాల్యూమ్స్ సేల్స్ కూడా గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో నేను రిపీటెడ్గా చెప్పాను, 2-వీలర్ సెగ్మెంట్లో ప్రతి కంపెనీ దాని యొక్క పొజిషన్ చాలా వెంటనే మారిపోతా ఉంది. ఒకప్పుడు ఓలా ఉండేది, తర్వాత ఏథర్ వచ్చింది, తర్వాత బజాజ్ వచ్చింది, ఇప్పుడు ఓలా అనేది సెకండ్కి ఉంది. ఇలా పొజిషన్స్ మారుతూ ఉంటాయి. సో సేల్స్ వాల్యూమ్ని గమనిస్తూ ఉండండి. అది ఎఫ్ఎంసీజీ అయినా వెహికల్స్ అయినా ఏదైనా కూడా ఎప్పుడైనా వాళ్ళ సేల్స్ ఎలాగా మార్కెట్లో ఉండబోతా ఉన్నాయని ఒక అంచనా వేయడం కరెక్ట్. షార్ట్ టర్మ్ ర్యాలీని ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్కి కన్సిడరేషన్ చెయ్యొద్దు. ఎందుకంటే షార్ట్ టర్మ్లో కొన్నిసార్లు ర్యాలీ వస్తాయి, లాంగ్ టర్మ్లో అవి పెరగవు, పడిపోతాయి. కొన్నిసార్లు షార్ట్ టర్మ్లో పడిపోయి ఉంటాయి కానీ లాంగ్ టర్మ్లో అవి మళ్ళీ పెరుగుతాయి. సో మీరు స్టాక్స్ సెలెక్ట్ చేయడం కానీ, లేదా ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, లేదా మ్యూచువల్ ఫండ్స్లో ఆ థీమ్ బేస్డ్గా ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, ఇవన్నీ ఈ 3 పారామీటర్స్ని కన్సిడరేషన్ చేసిన తర్వాతే చేయండి. తర్వాత నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను, డైవర్సిఫికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎందులో అయితే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో అందులో ఖచ్చితంగా డైవర్సిఫై చేసుకోవాలి. ఒకే సెగ్మెంట్లో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయడం కరెక్ట్ కాదు. సో డైవర్సిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కాకుండా మనకి ఇదివరకు నేను చెప్పినట్టుగా కొన్ని స్టాక్స్ లో నేను సెప్టెంబర్ న్యూస్ రాకడం ముందే కొన్ని స్టాక్స్ ని మనం సెలెక్ట్ చేయడం జరిగింది. లైక్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మహేంద్ర అండ్ మహేంద్ర, తర్వాత హీరో మోటార్ కార్, తర్వాత టీసీఎస్ కంపెనీ కూడా ఆగస్టు 29 తీసుకోవడం జరిగింది. ఒకసారి మనం ఆ ప్రైస్ లెవెల్ చూస్తే ఈ స్టాక్స్ చాలా వేగంగా ర్యాలీ అయ్యేవి. అయితే ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మనం మాట్లాడాలి. మహేంద్ర అండ్ మహేంద్ర ఎక్కువగా పెరగడానికి కారణం ఒకటి ఆటోమొబైల్ ఇండస్ట్రీకి సంబంధించిన జిఎస్టీ బెనిఫిట్, అదేవిధంగా మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళకి ట్రాక్టర్స్ కూడా ఒక ప్రొడక్ట్ అనమాట. ఈ 2 బెనిఫిట్లు వాళ్ళకి యాడ్ అయ్యేవి అనమాట. తర్వాత మహేంద్ర అండ్ మహేంద్ర ఒక వాల్యూస్ కొద్దిగా అట్రాక్టివ్గా ఉంది. సో అది కూడా ప్రైస్ మిగతా వాటితో కంపేర్ చేస్తే ర్యాలీ అవ్వడానికి హెల్ప్ చేసింది. అదేవిధంగా హీరో మోటార్ కార్ప్ కూడా మీకు వాల్యుయేషన్ బాగుంది. ఎస్పెషలీ 2-వీలర్లో ఈవీ ఇండస్ట్రీ సంబంధించి పెద్ద బెనిఫిట్ ఏమి రాలేదు. ఈవీ ఇండస్ట్రీ సంబంధించి జిఎస్టీ ఇదివరకు 5% ఇప్పుడు కూడా అది 5% వచ్చింది కాబట్టి వాటికి పెద్ద అడ్వాంటేజ్ ఏం రాలేదు. సో 2-వీలర్స్ సంబంధించి 28% జిఎస్టీ కాస్ట్ 18% అయింది కాబట్టి దానికి అది అడ్వాంటేజ్ అయింది. మిగతా ఐటీ కంపెనీలతో కంపేర్ చేస్తే టీసీఎస్ యొక్క వాల్యుయేషన్స్ అట్రాక్టివ్గా ఉన్నాయి. సో ఆ కారణం వల్ల అది ర్యాలీ అయింది అనమాట. ఇలా మనం చాలా మంది ఇండస్ట్రీ స్పెసిఫిక్గా న్యూస్ ఏదైనా వస్తే ఆ ఇండస్ట్రీ సంబంధించి ఏదో కొన్ని స్టాక్స్ తీసుకోవడానికి వెంటపడతారు. కానీ అలా ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఇండస్ట్రీ స్పెసిఫిక్గా మనం సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ స్టాక్ స్పెసిఫిక్గా అనలైజ్ చేయాల్సి వస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది దీన్ని నెగ్లెక్ట్ చేస్తారు. సో ఇది ఓవరాల్గా జిఎస్టీ 2.0 యొక్క ఇంపాక్ట్ స్టాక్ మార్కెట్ సంబంధించి. సో చాలా మందికి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి, అవి పక్కన పెడితే ఇప్పుడు ఈ జిఎస్టీ 2.0 వల్ల మనకి రియల్ ఎస్టేట్ సంబంధించి ఎటువంటి ఇంపాక్ట్ కానీ బెనిఫిట్ కానీ ఏమైనా ఉన్నాయా అని మనం ఒకసారి చెక్ చేసుకుంటే, ఇక్కడ సింపుల్గా మాట్లాడాలంటే జిఎస్టీ 2.0 వల్ల కొన్ని కన్స్ట్రక్షన్ మెటీరియల్స్, సిమెంటు ఇలాంటి వాటి మీద మీకు ఆ ట్యాక్స్ స్లాబ్ అనేది తగ్గింది. ఇదివరకు 28% ఉంటే ఇప్పుడు 18%గా మారింది. అంటే కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళకి ఈ యొక్క కాస్ట్ యాడ్ అవుతూ ఉంటుంది. కానీ కొత్తగా మీరు అపార్ట్మెంట్ కొన్నా, విల్లా కొన్నా మీకు ఎటువంటి యాడ్ ఆన్ జిఎస్టీ బెనిఫిట్లు అయితే లేవు. అది మీరు గమనించాలి. ఒకవేళ మీరు సొంతగా కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే మీకు ఈ జిఎస్టీ బెనిఫిట్ వచ్చి
ఒక 5 to 10% వరకు మీరు సేవ్ చేసుకోగలరు. మరోవైపు కన్స్ట్రక్షన్ సంబంధించి చాలా వరకు బెనిఫిట్స్ అన్ని జరిగినా కూడా కొత్తగా అపార్ట్మెంట్ కొన్న వాళ్ళకో లేదా విల్లా కొన్న వాళ్ళకో ఆ జిఎస్టీ బెనిఫిట్ ఏమి చేంజ్ చేయలేదు. అది రియల్ ఎస్టేట్ సంబంధించి ఒక అప్డేట్ అన్నమాట. సో ఇప్పుడు ఓవరాల్ గా మనం మాట్లాడుకోవాలంటే గవర్నమెంట్ ఇంత సడన్ గా జిఎస్టీ 2.0 సందర్భంలో ఇంతలా ట్యాక్స్ స్లాబ్స్ తగ్గించడానికి కారణం, ఈ ట్యాక్స్ స్లాబ్స్ తగ్గించడం వల్ల నిజంగా ఎకానమీకి మంచి జరుగుతుందా మంచి జరగదని చెప్పి డౌట్స్ అనేది మార్కెట్లో స్పెక్యులేట్ అవుతా ఉంది. ఆబ్వియస్లీ ఇప్పుడు కాదు, గత 5 సంవత్సరాల నుంచి డిఫరెంట్ ఇండస్ట్రీల నుంచి డిఫరెంట్ డిమాండ్స్ అయితే గవర్నమెంట్కి ఉన్నాయి. చాలా ప్రొడక్ట్లో కానీ సర్వీసెస్లో కానీ చాలా అన్యాయంగా 18% కానీ 28% కానీ పెట్టారు. గవర్నమెంట్ అనేది ట్యాక్సెస్ వల్లే రన్ అవుతూ ఉంటుంది. ఏ గవర్నమెంట్ అయినా కూడా ట్యాక్సెస్ కలెక్షన్ చేయకపోతే రన్ కాదు, దాంట్లో డౌట్ లేదు. అది లేమన్గా మనం మాట్లాడుకోవాలంటే మన డబ్బులతోటి గవర్నమెంట్ రన్ చేస్తారు. అయితే ఇక్కడ అయితే ఎక్కువ మొత్తంలో ట్యాక్స్లు వేయడము లేదా అవసరం లేకపోయినా కూడా కొన్ని ప్రోడక్ట్లో ట్యాక్స్ను పూర్తిగా తీసేయడం, ఇవన్నీ కూడా అంత సరైన నిర్ణయాలు కావు అని చెప్పి కొంతమంది అంచనా, అండ్ నా అభిప్రాయం కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ గత కొన్నాళ్ళుగా చాలా ముఖ్యమైన ప్రోడక్ట్లకి జిఎస్టీ తగ్గించమని చెప్పినా కూడా గవర్నమెంట్ వాటిని పట్టించుకోలేదు. ఇప్పుడు సడన్ గా ఇన్సూరెన్స్ రిలేటెడ్ ప్రోడక్ట్లకి కంప్లీట్ గా 0 ట్యాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. దీన్ని చాలా మంది మార్కెట్ ఎక్స్పర్ట్స్ యాక్సెప్ట్ చేయట్లేదు లేదా అభినందించట్లేదు. ఎందుకంటే కంప్లీట్ గా జిఎస్టీ 0 చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలో లేదా ఇతర కంపెనీలకి వాళ్ళ ఇన్పుట్ ట్యాక్స్ కింద వాళ్ళు కొంత క్లెయిమ్ చేసుకోవాలి. సో 0 చేయడం వల్ల అది వాళ్ళకి లాసే తప్ప లాభం కాదు. ఇప్పుడు ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టే కస్టమర్కి బెనిఫిట్ ఉండొచ్చేమో కానీ ఇన్సూరెన్స్ కంపెనీకి పెద్ద బెనిఫిట్ ఉండదని చెప్పి మార్కెట్లో డిస్కషన్ జరుగుతాం. సో ఈ విధంగా కొన్ని ఏదైతే స్టెప్స్ తీసుకున్నదో గవర్నమెంట్ ఎప్పుడు కూడా అందులో ఒక నెగిటివే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు చాలా మంది ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే ఇంతవరకు తగ్గించలేదు, ఇప్పుడు సడన్ గా తగ్గించారు, కేవలం మీరు ట్రంప్ కు భయపడే ఇండియన్ ఎకానమీని స్ట్రెంథన్ చేసుకోవడానికో లేదా గత కొన్నాళ్ళుగా గవర్నమెంట్ మీద వస్తున్న విమర్శలని కంట్రోల్ చేయడానికి అని చెప్పి ఇతర అభిప్రాయాలు కూడా చాలా మంది చెప్తా ఉన్నారు. సో ఏదేమైనా కూడా ఒక కామన్ మ్యాన్ గా మన చేతిలో ఏమీ ఉండదు. ఎకానమీ అనేది మన చేతిలో, ఒక ఆర్డినరీ పర్సన్ చేతిలో ఉండదు. నార్మల్ ఇండివిజువల్ గా, ఒక ఇన్వెస్టర్ గా, ఒక కామన్ మ్యాన్ గా దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, దీన్ని ఏ విధంగా మనం బెనిఫిట్ పొందాలన్నదే మన పాయింట్. సో ఇప్పుడు ఎల్ఐసి లేదా ఇతర ఇన్సూరెన్స్ సెగ్మెంట్ లో జిఎస్టీ బెనిఫిట్ వచ్చింది కాబట్టి కామన్ పీపుల్ కి నేను ఇచ్చే సలహా ఏంటంటే మీరు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకు సంబంధించిన ప్రీమియమ్స్ వీలు ఉంటే కట్టేయండి. ఎందుకంటే గవర్నమెంట్ ఎప్పుడైనా కూడా ఈ జిఎస్టీ స్లాబ్స్ అనేది మళ్ళీ మారుస్తుంది. ఎందుకంటే జిఎస్టీ స్లాబ్స్ ఎప్పుడు కూడా ఇలానే ఫిక్స్డ్ గా ఉంటాయని చెప్పి రూల్ లేదు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ లో లేకపోతే 6 months తర్వాత ఏదైనా వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగింది అనుకోండి, జిఎస్టీ స్లాబ్ మార్చేస్తారు. సో ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టే వాళ్ళకి, కొత్తగా ఇన్సూరెన్స్ చేయాలనుకున్న వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే ఒక 2-3 సంవత్సరాలకు సంబంధించిన ఇన్సూరెన్స్ ప్రీమియం అయితే కట్టేయండి. తర్వాత కొత్తగా ఇల్లు లాంటి ప్రోడక్ట్ లో లేకపోతే ఇల్లు కొనుక్కోవాలనుకునే వాళ్ళకి వీలుంటే మీరు కన్స్ట్రక్షన్ చేసుకోండి. ఎందుకంటే ల్యాండ్ కొనుక్కొని కన్స్ట్రక్షన్ చేసుకోండి. మీరు కన్స్ట్రక్షన్ చేసుకుంటే మీకు జిఎస్టీ పరంగా ఇతర ప్రైసెస్ పరంగా మీకు బెనిఫిట్ ఉంటుంది తప్ప మీరు వేరే బిల్డర్ దగ్గర కొనుక్కుంటే మీకు జిఎస్టీ బెనిఫిట్ ఉండదు, ఇతర బెనిఫిట్లు కూడా ఉండవు. సో ఆ 2 పాయింట్స్ ఒక కామన్ పర్సన్ కి చాలా ఇంపార్టెంట్. ఇన్వెస్టర్స్ కి ఎప్పుడు కూడా మనం చెప్పేది ఒకటే, ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. మార్కెట్ లో వొలటిలిటీ న్యూసెస్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు కొన్ని అవకాశాలు వచ్చేటప్పుడు ఆ సెగ్మెంట్ లో డైరెక్ట్ స్టాక్స్ లో లేదా ఆ థీమ్ బేస్డ్ గా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఇవి రిటైల్ పీపుల్ కి మనం ఇచ్చే సలహా. అండ్ ఓవరాల్ గా జిఎస్టీ లేదా ఇతర ఎకానమీ సంబంధించిన ఇండికేటర్స్ అన్ని కూడా ఇండియాకి పాజిటివ్ గా ఉన్నాయి కాబట్టి మన నిఫ్టీ అనేది ఈ రన్నింగ్ కల్లా 26,000 నుంచి 27,000 పాయింట్ కి వెళ్లే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దాన్ని మనం రిపీటెడ్ గా ఇదివరకు మెన్షన్ చేశాము, ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నాం. సో ఇది జిఎస్టీకి సంబంధించిన ఒక కన్క్లూజన్ అనుకోండి. సో ఇప్పుడు ఫైనల్ గా చెప్పాలంటే జిఎస్టీ 2.1 అనేది కన్జ్యూమర్ యొక్క కొనుగోలు సామర్థ్యాన్ని పెంచడానికి, ఎస్పెషల్లీ ఆటో, ఎఫ్ఎంసీజీ, ఇన్సూరెన్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేసింది ఒక థీమ్ అనమాట. సో ఈ థీమ్ బేస్డ్ అనేది అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. అండ్ మన జీడిపి కానీ మన కంట్రీ యొక్క ఎకానమీ మెరుగుపడుతుందని మనం ఆశిద్దాము. తర్వాత నేను ఎప్పుడు కూడా చెప్తా ఉంటాను, సోషల్ మీడియాలో వచ్చిన న్యూస్ కానీ సోషల్ మీడియాలో వచ్చిన ఇంటర్ప్రిటేషన్ బేస్డ్గా ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకోకండి. మీరు దాన్ని సరిగ్గా అర్థం చేసుకుని ఇంటర్ప్రిటేషన్ కరెక్ట్గా తెలుసుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయండి. వీలుంటే సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ యొక్క సలహా సపోర్ట్ తీసుకోండి. ఎందుకంటే మార్కెట్లో డిఫరెంట్ న్యూసెస్ స్పెక్యులేట్ అవుతూ ఉంటాయి. నేను ఇదివరకు చెప్పినట్టుగా ఇన్సూరెన్స్ రిలేటెడ్ మంచి న్యూస్ వచ్చినా కూడా ఇన్సూరెన్స్ రిలేటెడ్ స్టాక్స్కి అది ఎటువంటి ఇంపాక్ట్ అయితే చూపించలేదు. అలానే కొన్ని రకమైన రాంగ్ ఇన్ఫర్మేషన్స్ కూడా మార్కెట్లో స్పెక్యులేట్ అవుతూ ఉంటాయి. జిఎస్టీ న్యూస్ వచ్చింది కాబట్టి ఈ కంపెనీ యొక్క షేర్స్ పెరిగిపోతాయని చెప్పి చాలా మంది థంబ్నెయిల్స్ క్రియేట్ చేసి యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో క్రియేట్ చేయడం మొదలు పెట్టారు. అది
కరెక్ట్ కాదు. నేను రిపీటెడ్గా చెప్తా ఉంటాను, మీరు అనాలిసిస్ అనేది అంత సింపుల్గా తీసుకోకండి. సోషల్ మీడియాలో వచ్చే వార్తలు కానీ, సోషల్ మీడియా వచ్చిన అనాలిసిస్ కానీ అంత కరెక్ట్గా ఉండవు. సో ఇన్వెస్టర్స్ దీన్ని కూడా గమనించగలరని నా యొక్క రిక్వెస్ట్. సో ఓవరాల్గా మనం ఆలోచన చేస్తే జిఎస్టీ తగ్గించడం వల్ల గవర్నమెంట్కి లాభం పక్కన పెడితే ఎంటైర్ ఈ మార్పుల వల్ల ఇండియన్ జీడిపి పెరగడానికి అవకాశం ఉంది. ఇప్పుడు 7.8% ఉంటే ఫ్యూచర్లో 8.5 లేదా 7.8 పైనే ఉంటుంది తప్ప తగ్గదు అని చెప్పి ఒక అంచనా. సో ఇది ఓవరాల్గా ఇండియన్ ఎకానమీకి సపోర్ట్ చేస్తూ ఉంది. ముఖ్యంగా ఎఫ్ఐఎస్, ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ బలంగా ఇండియాలోకి రావాలి అని చెప్పి గవర్నమెంట్ ఈ డెసిషన్ తీసుకున్నట్టుగా ఉంది. ఇన్సూరెన్స్ సంబంధించి జీరో జిఎస్టీ అనేది కొంతవరకు కంట్రవర్సీ అయ్యింది. ఎందుకంటే దీంట్లో ఎంతవరకు ఇన్సూరెన్స్ కంపెనీకి అది బెనిఫిట్ అవుతా ఉందని ఒక డౌట్ కూడా చాలా మందికి ఉంది. దీనికి సంబంధించి ఇంకొంతగా మనం ఇన్డెప్త్గా ఆ ఇండస్ట్రీ స్పెసిఫిక్గా మాట్లాడాలి. సో దానికి సంబంధించి మరికొన్ని వీడియోస్ నేను మీ ముందుకు తేబోతా ఉన్నాను. ఇప్పుడైతే ఈ జిఎస్టీ 2.0 అనేది మన ఇండియన్ ఎకానమీకి చాలా వరకు పాజిటివే. ఇదివరకు మనకున్న ట్రంప్, టారిఫ్, ఇతర విషయాల వల్ల మార్కెట్ లాస్ట్ 6 monthsలో వొలటిలిటీకి గురైనా కూడా ఇక మీదట మన మార్కెట్ చాలా పాజిటివ్గా ఉంటాయి. మనం మన యొక్క ఇన్వెస్ట్మెంట్ని కొనసాగించవచ్చు, మరింత ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ కూడా చేయవచ్చు. సో ఇన్వెస్ట్మెంట్ సంబంధించి మనం మరిన్ని మంచి అప్డేట్స్, ఇతర మంచి అనాలిసిస్ పాయింట్స్ మీ ముందుకు తేబోతా ఉన్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సపోర్ట్ చేస్తుందంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్, అండ్ మీ వాల్యుబుల్ కామెంట్ ఏమైనా ఉంటే కింద వీడియో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. నేను మీ సత్య సంతోష్, సత్యమేవ జయతే.